జగన్మోహన్ రావు అంకుల్ గారికి మనందరి తరఫున ప్రభు నామం పేరిట వందనాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సాగర్ ప్లీజ్ కమ్. సాగర్ అన్న అందరు రండి. యూఆర్ ఆల్ లేట్ బై మోర్ దాన్ 1 hour. మా యొక్క విన్నపాన్ని అంగీకరించి మరి జగన్మోహన్ రావు గారు ఎంతో బిజీగా ఉంటారు. వారు పెద్ద సంఘాన్ని మరి కాపరిగా నడిపిస్తూ ఉన్నారు. ఎంతో ఇంపార్టెంట్ వర్క్ కూడా ఆయన నడుస్తుంది. బిల్డింగ్ మందిరం యొక్క ఎక్స్పాన్షన్ ప్రోగ్రామ్ కూడా నడుస్తూ ఉంది. డిస్పైట్ ఆల్ ఆఫ్ దట్ జగన్మోహన్ రావు గారు డాట్ టైం 9:15 కల్లా ఇక్కడికి వచ్చినందుకు 72-73 ఏళ్ల వయసులో మీరు మా కొరకు శ్రమ తీసుకుని వచ్చినందుకు ధన్యవాదాలు మా కుటుంబం తరఫున తెలియజేస్తున్నాను. వారు మా జీవితంలోకి రావడం దేవుడు మాకు చేసినటువంటి గొప్ప మేలు కార్యం. దే ట్రావెల్డ్ విత్ అస్ ఇన్ అవర్ థిక్ అండ్ థిన్. ఎంతగా అంటే మా అమ్మ నాయన ఇద్దరు సిక్ అయిపోయి హాస్పిటలైజ్ అయిపోయినప్పుడు వాళ్ళు మాతో నిద్రాహారాలు చేసి మాతో గడిపి ఎంతగానో మమ్మల్ని ధైర్యపరిచి మమ్మల్ని ఎంకరేజ్ చేయడం జరిగి ఉన్నది. వాళ్ళ ద్వారా మేము పొందిన ఒక ఆత్మీయమైనటువంటి మేలు కార్యాన్ని ఏమిటి అంటే 2005 వరకు మేము అనుకునేవాడిని చాలా గొప్ప భక్తుడిని అనుకునేవాడిని. ఐఎమ్ ఏ వెరీ రిలీజియస్ మ్యాన్ అనుకునేవాడిని. ఎందుకంటే ఎవ్రీ సండే వీ యూస్ టు గో టు చర్చ్. టైం అంటే టైం అదొకటి మాత్రం జీవితంలో దేవుడు నాకు అలవాటు చేసిన విషయం. 8 గంటలకి సిఎస్ఐ ఆరాధన అంటే ఇంటి దగ్గర 7ంటికి బయలుదేరేసి వెళ్ళిపోయేవాళ్ళం. అంత విశ్వాసంతో ఉండేవాళ్ళం. సాగర్ కాసేపు ఆరాధన నడుస్తుంది. మై వెరీ క్లోజ్ ఫ్రెండ్ అండ్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్ సాగర్, విద్యాసాగర్ ఈస్ హియర్. థ్యాంక్ యూ బాబాయ్. నువ్వు ఎక్కడో కుకట్పల్లి నుంచి చాలా దూరం నుంచి వచ్చావు. సో ఇంకా చాలామంది నా హిందూ ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ గోయింగ్ టు జాయిన్ us మేబీ ఆఫ్టర్ ద వర్షిప్ సర్వీస్, డెడికేషన్ సర్వీస్ ఈజ్ ఓవర్. సో అటువంటి మాకు వారు మొట్టమొదటిసారిగా మాకు ఎట్లా పరిచయం అయ్యారంటే 2005 సంవత్సరంలో పాపని బీబీఎస్ వెకేషన్ బైబుల్ స్కూల్కి పంపించాలి. పాప శ్రేయ, షీ వాజ్ ఏ వెరీ స్మాల్ గర్ల్ ఎట్ ద టైమ్. దగ్గరలో ఏది మందిరం ఉందో అక్కడ పంపిద్దాం అనుకున్నాం. దట్ వాస్ ద ఓన్లీ ఆబ్జెక్టివ్ వీ కన్సిడర్డ్. అట్ దట్ టైమ్ వీ వర్ అటెండింగ్ మోర్ రెగ్యులర్లీ టు నారాయణగూడ బ్యాప్టిస్ట్ చర్చ్ హైదరాబాద్. నా యొక్క విశ్వాస సాక్ష్యం ఇంతకుముందు కొంతమంది తెలిసి ఉండొచ్చు. నేను వెళ్ళినటువంటి క్రిస్టియన్ అసెంబ్లీస్ బహుశా మీ జీవితాల్లో ఎవరు కూడా వెళ్ళి ఉండరు. లిటరల్లీ హ్యాడ్ ఎ ఫెలోషిప్ విత్ అండ్ హ్యావింగ్ ఫెలోషిప్ విత్ మోర్ బ్రదరన్ ఇన్ అండర్ ద నేమ్ ఆఫ్ యెషువా మెస్సయ్య దాన్ విత్ ఎనీబడి హూ ఈజ్ సిట్టింగ్ హియర్. అటువంటి నాకు అప్పట్లో నారాయణగూడ బ్యాప్టిస్ట్ చర్చ్కి ఈసీఎల్ క్రాస్ రోడ్స్ నుంచి పంపించాలంటే చాలా కష్టమైన విషయం. వాట్ ఈస్ ద నియరెస్ట్ ప్లేస్ టు గో అని చూస్తే హెబ్రోన్ చర్చ్ వాళ్ళు బ్యానర్ కట్టి పెట్టారు. ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి హెబ్రోన్ చర్చ్ వాళ్ళు విరామ బైబుల్ పాఠశాల అని చెప్పేసి పెడితే ఇంటి పక్కనే ఉంది కదా అని చెప్పేసి వెళ్ళటం జరిగింది. అక్కడ మాకు జగన్మోహన్ రావు గారు, భవానీ ఆంటీ మాకు మొట్టమొదటిగా పరిచయం అయ్యారు. ఎన్ని గంటలకు తెలుసా? మార్నింగ్ 7 o'clock. 7 o'clockకి అప్పటికి 400 గర్ల్స్ అండ్ బాయ్స్ already got assembled there, and another 100 brethren were assisting the group to make everything possible. మా బావ గారు కూడా వచ్చారు, ఆనంద్ కుమార్ గారు. వెల్కమ్ బావ గారు. సాగర్ అన్న, థ్యాంక్ యూ అన్న ఫర్ జాయినింగ్ us. Sagar Anna is like my very own elder brother. I will acknowledge the presence of everybody present here during the course of my vote of thanks. So జగన్మోహన్ రావు గారు వాళ్ళు అప్పుడు ఆయన పరిచయం చేసుకుంటే ఈ నేమ్ మన క్రిస్టియన్ నేమ్ కాదు, జగన్మోహన్ రావు అన్న ప్లేస్. మళ్ళీ ఆ పేరు వచ్చి భవానీ. దీస్ టూ ఆర్ డెఫినెట్లీ నాట్ క్రిస్టియన్ నేమ్స్. దే ఆర్ టిపికల్ అవార్డ్. మరి అమ్మ సిస్టర్ రండి అమ్మ, ప్లీజ్ కమ్, ప్లీజ్ కమ్. అన్న లక్ష్మీనారాయణ, నాన్న జాన్, ప్లీజ్ ప్లీజ్. దా అన్న, జాన్ అన్న దా. John is my classmate.
Subraya is my classmate. Lakshmi Narayana Anna is my. They are all big engineers in the society. Everybody is a very high-profile persons. We thank you all for being present here. సో అప్పుడు ఏ విధంగా మేము వాళ్ళ ద్వారా ఛాలెంజ్ చేయబడ్డామన్నది ఒక హలో కెన్ యూ బి సైలెంట్ ఎట్లా మేము ఛాలెంజ్ చేయబడ్డామంటే వాళ్ళు మాట్లాడుతుంటే జస్ట్ లైక్ ఏమన్నా డిక్షనరీ లాగా ఆంటీ రెఫరెన్స్ చెప్తా ఉండేవాళ్ళు. అప్పటికి నేను బైబిల్ 2 సార్లు చదివాను, నాకు తెలుసు, నాకు కంప్లీటెడ్ బైబిల్. కానీ ఏదైనా ఊరినే ఉదాహరణకి అప్పుడు ప్రభు ఇట్లా అని ఏదో అంటే ఆ రెఫరెన్సెస్తో సహా చెప్పేసి లైక్ వాకింగ్ ఎన్సైక్లోపీడియా లాగా. ఇదేంద్ర బాబు నేను పుట్టి పెరిగింది క్రైస్తవ విశ్వాసం అంటున్నా, వీళ్ళు చూసి నిన్నగాకుండా విశ్వాసంలోకి వచ్చారు. అండ్ హౌ కమ్ దే ఆర్ హ్యావింగ్ ద హోల్ స్క్రిప్చర్ ఇన్ దేర్ ఫింగర్ టిప్స్ అన్నది దట్ రియల్లీ ఛాలెంజెస్. దాని వరకు మేము గమనించిన విషయం ఏంటంటే దే ఆర్ ఒరేషియస్ రీడర్స్ ఆఫ్ ద హోలీ స్క్రిప్చర్స్. ఎంతగా అంటే నిద్రలో లేపడితే మాకు వెంకటరెడ్డి గారు అని మాకు ప్రియమైన మాస్టర్ ఉండేవాళ్ళు. నాకు మ్యాథ్స్ కాస్త కోసం నేను దాంట్లో ప్రావీణ్యత సాధించానంటే దానికి కారణం మా మచిలీపట్నంలో మల్లిరెడ్డి వెంకటరెడ్డి గారని ఉండేవారు. వారి కొడుకు ఉదయ్ శంకర్ రెడ్డి నా క్లాస్మేట్. ఆయన మాతో ఈ యొక్క మ్యాథ్స్ ఈ యొక్క అన్ని ఫార్ములాస్ ఎట్లా బట్టి పట్టించేవాడంటే సాగర్కి తెలుసు, ఉదయ్ శంకర్ మనంతా క్లాస్మేట్స్ కదా. అప్పుడు ఆయన ఏంటంటే నిద్రలో లేపి నువ్వు పలానా ఫార్ములా చెప్పాలి అంటే అంతగా వచ్చి ఉండాలి అనేవాడు ఆయన. లిటరల్గా మమ్మల్ని అట్లాగే ఆయన చేశాడు. నిద్ర లేపడితే మేము చెప్పేవాళ్ళం ఆల్ మ్యాథ్స్ ఫార్ములాస్, ఆల్జీబ్రా కానీ, ట్రిగనామెట్రీ కానీ, క్యాలిక్యులస్ కానీ, ఎవ్రీథింగ్, కోఆర్డినేట్ జామెట్రీ కానీ. మ్యాథ్స్ నాకు ఇంజనీరింగ్లో హైయెస్ట్ మార్క్స్ వచ్చింది కూడా మ్యాథమెటిక్స్. ఇంజనీరింగ్ మెకానికల్ సబ్జెక్ట్స్లో రాలా, ఓన్లీ మ్యాథమెటిక్స్ ఐ గాట్ 98 అట్లా వచ్చినాయి. జాన్ నోన్ వెరీ వెల్. సో అట్లా ఉన్నది. అట్లాగా ఆంటీను అంకుల్ చెప్పేవాడు బైబిల్ రిఫరెన్సెస్. That really challenged me and my wife. Then we started a mode of meditation. ధ్యానించడం అనేదాన్ని అప్పుడు మేము ప్రారంభించాం. అదే సందర్భంలో సోదరుడు జాక్ పూనన్ గారు మా జీవితాల్లోకి రావటం, ఆయన ద్వారా మాకు వ్యక్తిగత పరిచయం రావటం. జాక్ పూనానికి కూర్చున్న చాలామంది బహుశా తెలిసి ఉండవచ్చు. We used to have a regular interaction with him. మధ్య హైదరాబాద్లో జరిగిన ఆయన ప్రోగ్రామ్స్ నేను మూడిట్లో I directly got involved in all the arrangements that are made along with Marreddy and other brethren. So atla jaruguta undedi. So auntie and uncle, we once again thank you and we acknowledge your influence on our lives. We remain grateful and thankful.